నమస్తే ఈశ్వరప్ప హోమియో క్లినిక్ కార్యక్రమానికి స్వాగతం. సోరియాసిస్, చర్మ వ్యాధులు, గర్భసంచి ఫైబ్రాయిడ్స్, పీసీఓడి, సైనసైటిస్, ఆస్తమా, వెన్నునొప్పి, డిస్క్ సమస్యలతో బాధపడుతున్నారా? ఆపరేషన్ లేకుండా శాశ్వత పరిష్కారం కావాలనుకుంటున్నారా? అయితే అలాంటి వారి కోసం హోమియోపతి వైద్యంతో ఎలాంటి వ్యాధులైనా సరే శాశ్వతంగా నయం చేయవచ్చని 35 సంవత్సరాల నుండి హోమియోపతి రంగంలో విశేష కృషి చేస్తూ హోమియోపతిని ప్రచారం చేసినందుకు గాను కృషిరత్న అవార్డును పొంది మరియు ఉత్తమ ఫలితాలు చూపించినందుకు డైనమిక్ హోమియో స్టార్ అవార్డును పొందిన ఈశ్వరప్ప హోమియోపతి క్లినిక్ కి చెందిన మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ దండేపు బసవనందన్ గారు ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే అండి. డాక్టర్ గారు, మొదటగా ఈ హోమియోపతికి సంబంధించి చాలా మంది ఎంత హోమియోపతి వైద్యం ముందుకు వెళ్తున్నా సరే కొంతమందిలో అనుమానాలు మాత్రం అలాగే ఉండిపోతున్నాయి. స్లోగా పనిచేస్తుందా అని చెప్పేసి, కానీ స్లోగా పనిచేసిన అద్భుతమైన ఫలితాలు ఇస్తుందని కూడా వింటూ ఉన్నాం. సో దానికి హోమియోపతి అనేది స్లో ట్రీట్మెంట్ కాదు. హోమియోపతి అనేది ర్యాపిడ్ యాక్షన్. అది నేను చెప్పలేదు, హ్యానిమన్ గారే, హోమియో వైద్య పితామహుడే డాక్టర్ హ్యానిమన్ గారు. ది హైయెస్ట్ ఐడియల్ ఆఫ్ క్యూర్ ఈజ్ ర్యాపిడ్, జెంటిల్ అండ్ పర్మనెంట్ రెస్టోరేషన్ అన్నాడు. కాబట్టి హోమియోపతి వైద్యం అనేది ర్యాపిడ్ యాక్షన్. ప్రజల్లో తప్పుడు ప్రచారాలు వచ్చినాయి. ఎందుకంటే సరైన మందు ఇవ్వకపోవడమో లేకపోతే డాక్టర్ మిస్టేక్స్. కరెక్ట్ డాక్టర్ని ఎన్నుకొని మంచి వైద్యుని ఎన్నుకున్నట్టయితే కరెక్ట్ మెడిసిన్ పడితే అది ఈ మ్యాచ్ అయిన మందు పడితే ఎంత పెద్ద క్రానిక్ డిసీజ్ అయినా పర్మనెంట్ క్యూర్ అవుతుంది అనేది మనం గతం నుంచి చెప్తున్నాం. ప్రజలకు నేను సక్సెస్ చేసిన కేసులు కూడా ప్రత్యక్ష సాక్ష్యాలు చూపించడం వల్ల ప్రజల్లో మంచి చైతన్యం కూడా వస్తుంది. కాబట్టి హోమియోపతి వైద్యంలో అనేది స్లో కాదు, ర్యాపిడ్ యాక్షన్ అనేది మనము ఎంత క్రానిక్ అసలు ఇతర వైద్యంలో ట్రీట్మెంటే లేదన్న వ్యాధులకే మనం ట్రీట్మెంట్ చేస్తున్నామంటే హ్యానిమన్ గారు ఎంత కష్టపడి మన కోసం ఈ వైద్యం కనిపెట్టిండు. అది ప్రజల్లోకి రావడానికి కోసమే మనం కృషి చేస్తున్నాం. ఇప్పుడు ఒక కేసు టంగ్ క్యాన్సర్. టంగ్ క్యాన్సర్తో, క్యాన్సర్ అంటేనే మనం అందరికీ భయం, అసలు ట్రీట్మెంటే లేదంటున్నారు కదా. మరి హోమియోపతిలో అద్భుతమైన రిజల్ట్స్ వస్తున్నాయి. మీరు చూడండి, క్యాన్సర్ పేషెంటు మననే వచ్చిండు, ఆయనకు సక్సెస్ఫుల్ ట్రీట్మెంట్ చేస్తున్నాం. ఏం పేరు? జోగరాజు. ఎక్కడి నుంచి వచ్చినావు? ఈశ్వరప్ప హోమియో క్లినిక్ శ్రీకాకుళంకి వెళ్ళి హైదరాబాద్కి వచ్చినావు. ఏం బాధ? టంగ్ క్యాన్సర్. నోరు తెరు, అంతకంటే ఎక్కువ తెరకు వస్తలేదా? టైట్ అయిపోయింది. అన్నం తినరాదు. తింటున్నావా? నోరు తెరుస్తలేవు కదా, అంతే, జ్యూస్ లాగా తింటున్నావు. ఎన్ని సంవత్సరాలే బాధపడి? 4 సంవత్సరాలు. ఏం ట్రీట్మెంట్ తీసుకున్నావు? రేడియేషన్ కీమో తీసుకున్నావు. ఆయన తగ్గగాలే. ఎక్కడ తీసుకున్నావు? అక్కడనేనా? ఈ హాస్పిటలా? హెచ్సిజి. ఓకే. ఎన్ని తీసుకున్నావు రేడియేషన్స్? 20 తీసుకున్నా తగ్గవాలి. ఓకే. ఇప్పుడు ఫస్ట్ టైం వచ్చినావు కదా, మళ్ళీ నోరు పెద్దగా ఓపెన్ అవుతాడు చేస్తా, వ్యాధి తగ్గిపోతుంది. ఓకేనా? పక్క చెంప దింపు. ఓకే, మంచిది. ఈ అలోపతిలో కీమోథెరపీ, రేడియోథెరపీ చేసినా అది ఇతర ఆర్గాన్స్ మీద కూడా దుష్ప్రభావం ఉంటుంది. కాబట్టి అంత ట్రీట్మెంట్ చేసినా సక్సెస్ఫుల్ ట్రీట్మెంటే కాకపోయా. హోమియోపతిలో మళ్ళీ మీకు సక్సెస్ అయినాక మీకు చూపిస్తా. ఇప్పుడే ఒక కేసు, బ్రెస్ట్ క్యాన్సర్ కేసు కూడా 1 నెలలో అద్భుతంగా తగ్గిపోయింది. 1 మంత్ వాళ్ళు ఆపరేషన్ చేసి రిమూవ్ చేసినప్పటికి కూడా ఆమెకు బాధలు ఎక్కువ ఉండే. 1 మంత్ మెడిసిన్ ఇవ్వగానే అద్భుతంగా తగ్గిపోయింది. ఇక తగ్గింది కదా అని చెప్పి అగ్రికల్చర్ వరకు పోయి కలవడము కోయడం వల్ల మళ్ళీ స్ట్రెయిన్ అయింది. కాబట్టి రెస్ట్ తీసుకొని వాడుకోమని నేను చెప్తే వాళ్ళు ఇక మంచిగా అయింది కదా అని చెప్పి బయట పనులకు పంపించే వరకలా మళ్ళీ డ్యామేజ్, అది కూడా కవర్ అవుతుంది. ఇవన్నీ కూడా మీకు క్యాన్సర్ అంటేనే ప్రపంచంలో భయంకరమైన జబ్బు. దానికే హోమియోపతిలో అద్భుతమైన ట్రీట్మెంట్ ఉన్నది. ప్రజలు హ్యాపీ అవుతున్నారు. మరి ఎంత పెద్ద కీమోథెరపీ, రేడియోథెరపీ పెట్టినా సక్సెస్ కాకపోయే. మరి ఏం ట్రీట్మెంట్ అన్నట్టు ప్రజలు ఆలోచించాలి. హోమియోపతిలో మంచి డాక్టర్ దగ్గర కరెక్ట్ మెడిసిన్, వ్యాధి లక్షణాలకు కరెక్ట్ మ్యాచ్ అయిన మందు వాడితేనే పనిచేస్తుంది. ప్రజలు చాలామంది నా దగ్గరికి వస్తారు, సార్ నేను హోమియోపతి మంచిదని నువ్వు చెప్తున్నావు కానీ నేను వేరే మా ఇంటి పక్కకున్న డాక్టర్ దగ్గరికి పోతే నాకు మొత్తం 3 ఏళ్ళు వాడినే తక్కువ కానీ అంటాడు. అందుకే చెప్తున్నా, ఆడ బోర్డు ఉంటే ఆడ పోయితే మీరు ఫెయిల్ అవుతారు. డాక్టర్ మంచి రిజల్ట్స్ ఉన్నాయా లేవా అది చూసుకొని మంచి డాక్టర్ని ఎన్నుకోవాలి. మళ్ళీ ఒకటి దాంట్లో మందులు కూడా క్వాలిటీ ఒరిజినల్ జర్మనీ మెడిసిన్స్ వాడతాం మనం.
కాబట్టి ఒరిజినల్ మందులు వాడితే దాని ఎఫెక్టివ్ ఉంటుంది. లోకల్ కంపెనీ వాడడం వల్ల కూడా మనకు సక్సెస్ఫుల్ ట్రీట్మెంట్ కాకపోవచ్చు. కాబట్టి మంచి మెడిసిన్స్ వాడాలి, మంచి డాక్టర్ ఉండాలి. అప్పుడే మనం పెట్టినటువంటి డబ్బులకు న్యాయం జరుగుతుంది, మనం ఆరోగ్యం పొందుతాం. అదేవిధంగా ఓకే, గుంటూరు నుంచి సౌజన్య గారు నమస్తే అండి. డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. డాక్టర్ గారు నమస్తే సార్. నమస్తే సౌజన్య గారు, చెప్పండి. నాకు 5 సంవత్సరాల క్రితం జారి పడ్డానండి. ఫ్యాన్ నడుస్తుంటే సీలింగ్ ఫ్యాన్ స్టూల్ వేసుకొని ఓకే, జారి పడ్డప్పుడు నడుముకు దెబ్బ తగిలింది. ఓకే, దెబ్బ తగిలింది కానీ మరి వెంటనే ఇక్కడ ఇంగ్లీష్ డాక్టర్, గుంటూరులోనే ఇంగ్లీష్ డాక్టర్ల దగ్గర తీసుకెళ్తే వాళ్ళు ఇంజక్షన్లు చేశారు. ఓకే, ఆ టాబ్లెట్లు ఒక వారం రోజులకే ఇచ్చారండి. ఓకే, అవి వాడాను. తర్వాత ఈ టీవీలోనే చూస్తా బొక్క మనీష్ బాబు గారని ఆయుర్వేద మందులు చదువుతుంటే అవి కొన్ని వాడి చేశాను. మరి దానివల్ల దీనివల్ల అప్పుడు అసలు శాంతం పడిపోయానండి. మనిషి లేచే పరిస్థితి కూడా లేదు. కింద పడిపోయినామా? పూర్తిగా అసలు మంచం నుంచి లేచే పరిస్థితి లేకుండా అట్లా అయిపోయింది. మరి ఎందువల్ల ఆ మందుల ఈ మందుల వల్ల లేచి మామూలుగా అన్ని పనులు చేసుకోగలుగుతున్నా. ఓకే, బానే ఉన్నాను. తర్వాత ఏమైందంటే సార్, ఈ ఆయుర్వేద మందులు వాడాము 3 నెలలు, మంచిగా రికవరీ. అప్పటికి బానే ఉన్నా, నడుస్తున్నా, పనులు చేస్తున్నా. ఓకే, అవి 3 నెలలు వాడాను సార్. 5 సంవత్సరాల నుంచి అసలు ఎలాంటి ఇబ్బంది లేదు. అన్ని ఇంట్లో పనులన్నీ చేసుకుంటున్నాను. ఇప్పుడు సడన్ గా వచ్చిందండి విపరీతంగా, ఒళ్ళంతా చేతులు, నడువు మొత్తం నొప్పులు విపరీతంగా, అసలు తట్టుకోలేని నొప్పులు. ఓకే, చనిపోవాలనిపించే అంత భయంకరంగా వస్తున్నాయండి నొప్పులు. ఓకే, అదండి పరిస్థితి. మరి మళ్ళీ డాక్టర్ని కలవలేదా? ఇచ్చిన మందుల డాక్టర్ను ఏంటి సార్? మళ్ళీ ఆయుర్వేదిక్ మందుల డాక్టర్ని కలవలేదా? ఎందుకు వస్తుంది ఇట్లా అని? కలవలేదు సార్. నేను వాళ్ళకి 10 రోజులకు ఒకసారి ఫోన్ చేస్తూనే ఉన్నా, మందులు వాడుతూనే చేస్తున్నా. ఆయన అయ్యే కంటిన్యూ చేయమంటున్నాడు. కానీ మేము అడిగాం సార్, మరి వేరే ఏమన్నా ఎంఆర్ఐ స్కానింగ్ మళ్ళీ చేయించాలా సార్? మరి వేరే రాస్తారా? మందులు తగ్గట్లేదండి, ఎక్కువ అవుతుంది సార్ అని ఎంత చెప్పినా కూడా ఆయన అయ్యే కంటిన్యూ చేయండి అన్నాడు. ఓకే, అయితే అది మందులతో 3 నెలలు అయినా కూడా నొప్పులు విపరీతంగా ఎక్కువ అయిపోయినాయండి. ఇంకా అట్లా నువ్వు ఫోన్ చేయకుండా డైరెక్ట్ కన్సల్ట్ కావాలి. ఎందుకంటే అది మందులతో కాకపోవచ్చు. మీకు వెన్నుపూస అప్పుడు దెబ్బ తాకింది కాబట్టి మీరు పడిపోయారు. కాబట్టి ఆ వెన్నుపూస ప్రాబ్లం పూర్తిగా క్యూర్ కాకుండా వచ్చి దానివల్ల పడిపోయారు. అలాంటి వెన్నుపూసకు సంబంధించినటువంటి డిస్క్ బల్జ్ కానీ డిస్క్ డిజనరేషన్ అయినా హోమియోపతి వైద్యంలో మందులతోనే శాశ్వతంగా తగ్గిపోతుంది. రెస్ట్ తీసుకొని వాడాలి. చాలామంది ట్రీట్మెంట్ చేస్తున్నప్పుడు మళ్ళీ అన్ని పనులు వెయిట్ లిఫ్టింగ్ చేయడం వల్ల క్యూర్ కాదు. మరి ఆమె పని చేసుకుంటూ మళ్ళీ వాడడం వల్ల, పని చేయాలంటే కిచెన్లో నిలబడి ఉండడం వల్ల హెవీ వెయిట్ వెన్నుపూస మీద పడుతుంది. వాళ్ళు రెస్ట్ ఇచ్చి వాడితే మంచి సక్సెస్ఫుల్ ట్రీట్మెంట్ ఉంటుంది. కాబట్టి వెన్నుపూసకు మొన్న ఒక కేసు, బ్రెయిన్ ఇంజురీ, యాక్సిడెంట్లో కొడుకెంబడి తల్లి పోతుండగా ఏదో కుక్క అడ్డం వస్తే తీసుకుపోయి డివైడర్ గుద్దిండు. 3 దిక్కులు పడిపోయి, బండి ఒక దిక్కు, కొడుకు ఒక దిక్కు, తల్లి ఒక దిక్కు. ఆమెకు హెడ్ ఇంజురీ అయిపోయింది. హెడ్ ఇంజురీ అయిపోయి లోపల బ్రెయిన్లో క్లాట్స్ వచ్చినాయి, బ్లడ్ హెమరేజ్ వచ్చింది, కోమాకి వెళ్ళిపోయింది. ఆ పేషెంట్కు అత్యవసర పరిస్థితిలో కార్పొరేట్ హాస్పిటల్లో 25 రోజుల నుంచి 20 లక్షలు ఖర్చు పెట్టి బయటకు ఇచ్చిపెట్టేసారు. బయటకు వచ్చినాక కూడా ఆమెకు మాట రావట్లేదు, నడక రాదు, కాళ్ళు పడిపోయినాయి, చూపు లేదు. అలాంటి సమయంలో మన పేషెంట్ మన దగ్గరికి పంపిస్తే మనం మందులు ఇచ్చినాక వితిన్ 3 మంత్స్లో కళ్ళు వచ్చినాయి, మాట వచ్చింది, నడక వస్తుంది. ఇప్పుడు మంచి పర్ఫెక్ట్ నడుస్తుంది. 6 నెలలు ఇంచుమించు 1 ఇయర్ దాకా ట్రీట్మెంట్ అవుతుంది. నెక్స్ట్ వీక్ ఆ వీడియో మీకు చూపిస్తా, ఆమె సక్సెస్ కేసు. కాబట్టి ఇలాంటి బ్రెయిన్ ఇంజురీ కేసులు కూడా హోమియోపతిలో హెమరేజిక్ కేసెస్ సక్సెస్ఫుల్ ట్రీట్మెంట్ చేయవచ్చు. కరెక్ట్ మందులు పడితేనే రిజల్ట్ కనిపిస్తుంది. కాబట్టి ప్రజల లోపల హోమియోపతి అంటే ఏం రావాలి అవగాహన. చెప్పేది ఎందుకోసం అంటే కరెక్ట్ డాక్టరు, కరెక్ట్ మరో వ్యాధికి సంబంధించిన కరెక్ట్ మందు పడితేనే పనిచేస్తుంది అనేది ప్రజల్లో అవగాహన రావాలి. ఇప్పుడు అలోపతిలో ఇచ్చినట్టుగా మల్టిపుల్ డ్రగ్స్ ఒక 10 రకాల మందులు ఇచ్చి దోషుడు బుక్కు పొమ్మని చెప్పి ఇచ్చడానికి వీల్లేదు. హోమియోపతి సిద్ధాంతం ఏంది? సిమిలియా సిమిలిబస్ క్యూర్ అంటారు. సింగల్
సిమిలర్ అంటే ఒకటే పోలికలు ఉన్నారు. వ్యాధి లక్షణాలకు మందుకు పోలికలు ఉన్న మందు వాడితేనే పనిచేస్తుంది, లేకపోతే అది ఏం రిజల్ట్ రాదు. సెల్ ఫోన్ డిజిట్స్ 10 కరెక్ట్ కొడితేనే కాలు పోతుంది. ఒక్క డిజిట్ రాంగ్ కొట్టినా అది కాలు ఇంకో దిక్కు పోతుందా లేదా? అసలు కాలే కాదు. అంత మాత్రాన సెల్ ఫోన్ తప్పు కాదు కదా, ఆపరేటర్ది తప్పు, కరెక్ట్ ఆపరేట్ చేయకపోవడం. అదేవిధంగా హోమియోపతిలో కరెక్ట్ డాక్టర్ ఉంటేనే మందు పనిచేస్తుందని గుర్తుపెట్టుకోండి. మీరు తినుండ్రి, అనుభవించుర్రి, ప్రజలకు మన బంధువులకు, ఫ్రెండ్స్కు అంతా మనం ప్రచారం చేసుకోవాలి. హోమియోపతిని అద్భుతమైన ట్రీట్మెంట్, పేదలకు, మధ్యతరగతులకు ఇలాంటి లక్షల రూపాయలు ఖర్చు పెట్టి అవసరం లేదు. కరెక్ట్ మెడిసిన్ పడితే ఎంత వ్యాధైనా పనిచేస్తుంది, ఎలాంటి వ్యాధైనా శాశ్వత నివారణ జరుగుతుంది. మరొక కాలర్ తీసుకుని కంటిన్యూ చేద్దామండి. ఎల్బీ నగర్ నుంచి విష్ణుమూర్తి గారు. నమస్తే అండి విష్ణుమూర్తి గారు. హలో, మాట్లాడండి. విష్ణుమూర్తి గారు చెప్పండి. డాక్టర్ గారు, అది నేను మాట్లాడే విషయం మీకు ఆరోపణలా కనిపించవచ్చు కానీ వాస్తవం మాట్లాడుతున్నా. ఓకే. హోమియో అంటే ఇదివరకు చాలా గౌరవం ఉండేది, చాలా అభిమానం ఉండేది, చాలా నమ్మకం ఉండేది. ఇదివరకు శంకర్ మఠ్ దగ్గర డాక్టర్ గారి పేరు జ్ఞాపకం రావటం లేదు. కేజీకే శాస్త్రి శాస్త్రి గారు, సరే, వారి దగ్గర మొత్తం అది మహబూబ్నగర్ జిల్లా, ప్రస్తుతం నాగర్కర్నూలు, మా జిల్లాలో మొత్తం వచ్చేది చేసేది. ఇప్పుడు అంతా గల్లీ కార్పొరేటర్ హాస్పిటల్స్ అయినవి బాగా బెదరగొడుతున్నారు వాళ్ళు. లోపలికి పోయేటాలకే మన ప్రాబ్లం చెప్తే 15 నిమిషాలు ప్రాబ్లం అంటారు, 40,000 అయితే 50,000, 10,000 అడ్వాన్స్ కట్టు అని బాగా బెదరగొట్టి అసలు గేట్లకెళ్ళి బయటకు వచ్చేటట్టు చేస్తున్నారు. ఇది నివారించడానికి మీరేమన్నా హోమియో సంఘం ఉంటే చేస్తే ఆ సంఘంలో తక్కువ రేట్లో పేషెంట్లకు స్వాస్థ్యం కలిగే ఆలోచన ఏమన్నా చేయగలిగితే అది మీకు ధన్యవాదాలు. ఇప్పుడు వాళ్ళ ఇండివిజువల్ పరిస్థితి, వాళ్ళు ఎవరు పెట్టుకుంటారో వాళ్ళ ఖర్చు మీకు వెళ్ళి వాళ్ళ ట్రీట్మెంట్లు ఉంటాయి, వాళ్ళు ఆ కార్పొరేట్ హాస్పిటల్లో పెడతారు. వాళ్ళని మనం కంట్రోల్ చేసే శక్తి మనకి ఎక్కడ ఉంటుంది? కాబట్టి మనం వాళ్ళని కంట్రోల్ చేయలేము, ఫీజు విషయం కానీ అమౌంట్ విషయం కానీ. ఇప్పుడు అలాంటి కాకుండా మాలాగా కూడా ఎప్పటికప్పుడు మందులు ఫీజు తీసుకుని అనుకుంటున్నారు. మీరు ప్యాకేజ్ అడిగితే మీ ప్యాకేజ్ అంటే సంవత్సరానికి ఇంత 40,000, 50,000 అంటారు. మరి అట్లా మీరే పోయి తీసుకుంటారు. నా దగ్గరికి కూడా వచ్చి అంటారు, సార్ ప్రతి నెల నాకు డబ్బులు ఇవ్వాలంటే నా దగ్గర దొరికాయి, ఒక్కపరే నాకు 6 నెలల సంవత్సరం ఒక్కపరే మాట్లాడుకోసారి అంటున్నా. అన్న అట్లా అనవద్దు, నువ్వు డబ్బులు ఒక్కపరే ఇన్ని డబ్బులు ఇచ్చినా అని చెప్పి నీకుంటుంది. అది కరెక్ట్ మ్యాచ్ అయిన మందు పడకపోతే, నాకు రిజల్ట్ రాకపోతే నన్ను బదనాం చేస్తావు. నీకు ఎప్పుడు మంచిగా ఉన్న మందు పడితే రిజల్ట్ ఉంటే కంటిన్యూ చేసుకోలేకపోతే ఊకో అని చెప్తా, బంద్ చేసుకో అంట. కాబట్టి ప్రజలకు కరెక్ట్ మందు పడితేనే రిజల్ట్ వస్తుంది. కాబట్టి అలాంటి డాక్టర్ని మీరు వెతుక్కోవాలి. మీరు ఎక్కడనో మోసపోతే సిస్టమ్ అంత తప్పు కాదు కదా, హోమియోపతి డాక్టర్ అంత తప్పు కాదు కదా. కరెక్ట్ డాక్టరు, కరెక్ట్, అందుకే నేను ప్రతి లైవ్లో చెప్తున్నా, కరెక్ట్ డాక్టరు, కరెక్ట్ మెడిసిన్, క్వాలిటీ మందులు ఉంటేనే పనిచేస్తాయి. లోకల్ మందులు వాడి పని చేయకపోతే కూడా సిస్టమ్ బదనామైంది ఇప్పటిదాకా. మన దగ్గర అన్నీ కూడా జర్మనీ మెడిసిన్స్ ఒరిజినల్గా వాడడం వల్ల ఈ రిజల్ట్ బాగా వస్తుంది. మన సక్సెస్ కేసులో మన టెస్టిమోనీ చూడండి. అలా నా యూట్యూబ్ ఐడి పెట్టినాము మా ఫోటోలో, డాక్టర్.బస్వానందం అని ఓపెన్ చేస్తే యూట్యూబ్ వస్తుంది. ఆ యూట్యూబ్లో సక్సెస్ కేసులు అన్నీ చూస్తే మీకు ధైర్యం వస్తుంది. ఓకే డాక్టర్ గారు, మరొక కాలర్ తీసుకుందాం. గుంటూరు నుంచి సిద్దిక్ గారు. నమస్తే అండి. హలో, నమస్తే సార్. డాక్టర్ గారు మాట్లాడండి. సిద్దిక్ గారు నమస్తే. నమస్తే సార్, ఆల్రెడీ నేను మిమ్మల్ని కలిసాను సార్. ఎప్పుడు? విజయవాడలో సార్. ఓకే. 5 months బ్యాక్ సార్, సిద్దిక్ గుంటూరు అని. ఓకే, ఏం ప్రాబ్లం ఇది సార్? చేతులకి సోరియాసిస్ వచ్చింది సార్, 2 చేతులకి. ఎన్ని రోజులే మందులు వాడుకోబట్టి? మీ దగ్గర సార్ నేను మామూలుగా 2-3 years గుంటూరులో చాలా హాస్పిటల్ తిరిగాను, తగ్గలేదు. తర్వాత యూట్యూబ్ లో ఛానల్ చూసినాక విజయవాడకి రమ్మన్నాను సార్. విజయవాడకు వచ్చాను. ఓకే. వచ్చినాక సార్ 5 months ట్రీట్మెంట్ చేసుకున్నాను సార్. 5 months తీసుకున్నాక చాలా బాగా తగ్గింది సార్ చేతులకి. చాలా రిజల్ట్స్ వచ్చినాయి, మొత్తం అయిపోయింది. తర్వాత నేను మామూలుగా 5 months చికెన్ ఏం ముట్టుకోలేదు. ఇప్పుడు జస్ట్ సార్ మళ్ళీ స్టార్ట్ అవుతుంది సార్, లైట్ గా రుద్ద రావడము. అయితే చికెన్ తినవద్దని చెప్పినాం కదా. చికెన్ అనేది నెగిటివ్ ఫుడ్, అది చాలా మందికి చాలా రోగాలకు అది కారకమవుతుంది. అందులో ముఖ్యంగా సోరియాసిస్ ఉన్న వాళ్ళు చికెన్ తింటే ఇమ్మీడియట్గా దాని ఎరప్షన్స్ మళ్ళీ బయటకు వస్తుంది. ఇంకోటి సోరియాసిస్ తగ్గంగానే ఆ మరకలు ఉన్నప్పుడు ఆపొద్దు, మరకలు పోయేదాకా వాడాలి. 5 monthsలో మ్యాక్సిమం రిజల్ట్ వచ్చింది. ఇంకా 1-2 months వాడితే అది కూడా పోతుంది. ఆ మరకలు పోయాక మీరు చికెన్ తినండి అని మేము ఆర్డర్ ఇచ్చినప్పుడు తినండి, ఏం కాదు. మరొక కాలర్ తీసుకుందాం డాక్టర్ గారు. కరీంనగర్ నుంచి కళింగం. నమస్తే అండి.
డాక్టర్ గారు మాట్లాడండి. నమస్తే అండి, చెప్పండి సార్. నాకు 5 years నుండి జాయింట్ పెయిన్స్ వస్తుంది సార్. నాకు మీ పేరు? నా పేరు కలింగం అండి. కలియుగము. మీ ఏజ్ ఎంత? నా ఏది 50 క్రాస్ సార్. 50 క్రాస్ అయిందా? అవునండి. ఓకే, ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి చెప్పు సార్. నాకు ఒక 4 సంవత్సరాల కింద నాకు ముఖాల్లో నొప్పి వచ్చింది సార్. ఓకే, ఆల్రెడీ హోమియోలో వాడినా ఒక 1 year. ఎక్కడ వాడిరు? కరీంనగర్లో హోమియో వాడారు సార్. ఎట్లా ఉంది? అప్పుడు కొంచెం అంత బాగాలేదు సార్. ఇప్పుడు నేను బంద్ చేసిన మెడిసిన్ ఇప్పుడు మళ్ళీ ప్రాబ్లమ్స్ బాగా అవుతాయి. వాడినప్పుడు ఎట్లా ఉండే? వాడినప్పుడు కొంతవరకు రిజల్ట్ బాగుంది సార్. రిజల్ట్ బాగుంది అన్నప్పుడు కంటిన్యూ చేయాలి. అది డ్యామేజ్ ఎక్కువ ఉండొచ్చు, ఎక్కువ టైం పడుతుంది సార్. 6 నెలలే 6 నెలలే మీరు అనుకున్నట్టు 6 నెలలు 3 నెలలు తగ్గుమంటే తగ్గాయి కదా వ్యాధులు. మీకు లోపల డ్యామేజ్ ఎక్కువ ఉన్నప్పుడు ఎక్కువ టైం పడుతుంది, రిపేర్ కావాలి కదా. మీకు అందులో ఏజ్ ఫ్యాక్టరు 50 ఏళ్ళు దాటినాక చాలామందికి 40 నుంచే డౌన్ అన్నీ. ప్రతి మనిషికి ఎంత పెద్ద పైల్వాన్ అయినా సరే 40 సంవత్సరాల వరకు గ్రాఫ్ అప్. 40 నుంచి అన్నీ డౌన్ అవుతాయి. మజిల్స్, కండరాలు, లిగమెంట్స్, టెండాన్స్. కాబట్టి వాటి వల్ల మనకి మోకాల నొప్పులు వచ్చేది సర్వసాధారణమే. వాటికి మళ్ళీ మేము హోమియోపతి వైద్యం ద్వారా ఆ లిగమెంట్స్కు, టెండాన్స్కు శక్తిని ఇచ్చే మందులు హోమియోపతిలు ఉన్నాయి. ఇతర వైద్యంలో పెయిన్ కిల్లర్స్ ఇస్తారు. ఒకరోజు మింగితే ఒకరోజు పెయిన్ రిలీఫ్ ఉంటుంది మళ్ళీ ఎప్పటిలాగా. కానీ హోమియోపతిలో దాన్ని పర్మనెంట్గా ఇన్ఫ్లమేషన్ పోయేదాకా వాడుకుంటే ఎక్కువ రోజులు మీరు బాగుపడతారు. ఈ విధంగా హోమియోపతి వైద్యంలో ఈ అనుమానాలు ఏవైతే ఉన్నాయో అవి పోవడానికే 3 ఏళ్ళు వాడినా 4 ఏళ్ళు వాడినా తగ్గలేదంటే అక్కడ డాక్టర్ కరెక్ట్ ఉండకపోవచ్చు, కరెక్ట్ క్వాలిటీ మందు లేకపోవచ్చు. మా సక్సెస్ కేసులు చూడండి, ఎంత ఫాస్ట్ రిజల్ట్. 24 అవర్స్లో మార్పు కనిపించాలి కరెక్ట్ మెడిసిన్ పడితే. మ్యాక్సిమం ఎంత పెద్ద సమస్య ఉన్నా వారం 10 రోజులలో తేడా ఉంది పర్వాలేదు అనిపించాలి. ఇక మొత్తం తగ్గడానికి 3 నెలల 6 నెలలు అనేది డిపెండ్స్ అపాన్ మీ బాడీ మీద, మీకుండే సిబ్యాటి మీద, మీరు తీసుకునే ఫుడ్ మీద, మీరు మందులు కరెక్ట్ టైంకి వేస్తురా లేదా అనేది దాని మీద ఆధారపడి ఉంటుంది. కొంతమంది తీసుకపోతే కొద్ది రిలీఫ్ రాగానే పక్కకు పెట్టేస్తారు, వాడకపోతే మళ్ళీ సిమ్టమ్స్ మళ్ళీ బయటకు వస్తాయి కదా. మేము చాలు ఇక ట్రీట్మెంట్ చాలు అనే వరకు వాడుకుంటే మీరు పర్మనెంట్ క్యూర్ అవుతారు. ఇప్పుడు రమ్య అనే పేషెంటు సోరియాసిస్తో వచ్చింది. అమ్మాయికి ఎంత తగ్గిందో చెప్తుంది, మీరు చూడండి. చర్మ వ్యాధి అంటేనే, సోరియాసిస్ అంటేనే భయంకరమైన జబ్బు. దానికి బయట వైద్యంలో ట్రీట్మెంటే లేదంటారు. మరి నేను ఎట్లా తక్కువ చేస్తున్నా? పర్మనెంట్గా వితౌట్ ఎనీ అప్లికేషన్, ఎక్స్టర్నల్ అప్లికేషన్ లేకుండా, ఆయింట్మెంట్లు పెట్టకుండా మందు తీపి గుళికలు వేస్తే నోట్లో వేస్తే తగ్గిపోతున్నది. డాక్టర్ ఎన్నుకునే దాని మీద మీ మీద ఆధారపడి ఉంటుంది. ఏం పేరు చెప్పమ్మా? రమ్య. ఎక్కడి నుంచి వచ్చినావు? ఏ జిల్లా? పెద్దపల్లి. ఓకే, ఏం ప్రాబ్లం ఉండే? చర్మ వ్యాధి ఉండే. ఇప్పుడు ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నది నీకు? 23 years నుంచి ఉందా? మరి ఇంతకుముందు ఎక్కడ వాడినావు మందులు? ఆయుర్వేదిక్ అన్నీ, అలోపతి అన్నీ వాడినావు, తక్కువ కాలే. ఇప్పుడు ఈశ్వరప్పమ్మ క్లినిక్ వచ్చి ఎన్ని నెలలు అవుతుంది? 3-4 monthsలో ఏమేమి డెవలప్ అయింది? లెగ్స్కి మొత్తం పోయింది. చేతులకు కొంచెం వచ్చింది, కొంచెం రావాలి. పౌడర్ రావడం తక్కువైందా? అప్పుడు ఏముంటుండే? అప్పుడు మొత్తం పొట్టు రాలుతూ ఉండే, ఇప్పుడు లేదా? పొట్టు రాలుతలేదు ఇప్పుడు, అంటే తక్కువైనట్టే కదా. ఇంకొక 3 నెలలు వాడితే మొత్తం మళ్ళీ నిగ రాత చర్మం. మీ బిడ్డనా? ఎట్టున్నది నా బిడ్డకు? ఇప్పుడు చాలా ఎన్ని కష్టాలు పడ్డావు 20 ఏళ్ళ నుంచి? 20 ఏళ్ళ నుంచి దాదాపు 10-15 lakhs దాకా ఖర్చు చూసినావా? గంత పెట్టినా తక్కువ కాకపోయా. అవతల వైద్యంలో హోమియోపతిలో ఇంత మంచి మందులు ఉన్నాయనేది ప్రజలకు తెలియక నీ లెక్క కష్టాలు వాడి బయట తిరిగి అలసిపోయాక మా దగ్గరికి వస్తారు. మంచిగా మొట్టమొదట ప్రారంభంలోనే మంచి హోమియోపతి డాక్టర్ని కన్సల్ట్ చేయాలి.